వచ్చా అల్లేగా తీసుకోండి. రోజు ఎమ్మెల్యే నీకు పక్కన 200 ఇస్తారు. దీనికనే నేను బతికేది రోజు 300 మాకు ఇద్దరు పిల్లలు భార్య భర్త ఇద్దరు పిల్లలు బతకాలి. ఎట్లా ముళ్ళు వాళ్ళు తప్పుకుంటేనే కొంటాం సార్ మేము. బతికేది సొంతంగా చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం. మనకు మించి కావాలనుకున్నప్పుడు పెట్టుకుంటాం సార్. పిల్లలను పెట్టుకుంటాం 10 మంది లోపు పెట్టుకుంటాం. రోజు కావాల్సింది నైట్ 1 గంటకు లెగుస్తాం. నైట్ 1 గంటకు లెగుస్తాం. 6 దాకా వస్తే 100 రూపాయలు ఇస్తారు. మళ్ళీ 6 కాడ నుంచి 12 దాకా వస్తే 200 ఇస్తారు. ఇదే మాకు 300 ఇస్తారు. చూసుకుంటా మందులు కొట్టుకుంటా మనం పెట్టుబడి చిక్కితే దాన్ని బట్టి మన ఆదాయం. ఒక ఎకరానికి మందు కొట్టాలంటే ట్రిప్ 500, గులాబీ తోట కొట్టాలంటే 1000 రూపాయలు ఖర్చు. అది ఎకరానికి 15 చెట్లు ముక్కలు ఒక ఎకరా వేస్తే ఏ మేరకు దాంట్లో మనకు పెట్టుబడి అవుతుంది, ఏ మేరకు లాభం? పెట్టుబడి అంటే దాన్ని పూసే పూతను బట్టి మందు లేకుండా పురుగులు లేకుండా ఉంటే సుమారుగా రేటు ఉంటే 25,000 వస్తుంది సార్ నెలకి. నెలకు రేటు మన ఖర్చులు పోయి రోజువారీ ఖర్చులు మిగులుతాయి సార్. 50,000 వస్తుంది, 25,000 ఖర్చు పోతుంది, నెలకు. ఈ పంట మనం వేరే పంట అది కటింగ్ చేస్తాక మళ్ళీ వేరే పైరు వేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత అరటి తోట వేసిన తర్వాత ఇట్లా వేసుకుంటాం. అయిపోయిన తర్వాత ఇది ఎకరాకు 3-4 పంటలు అనేది ఎట్లా అరటి పక్కనే అదే 6 నెలలు సంవత్సరం తర్వాత పీకేస్తాం. కంద మళ్ళీ వేరే పైరు వేసుకుంటాం. అరటి మధ్యలో అరటి ఉంటుంది, క్రాపింగ్ చేస్తాం. బంతి పూలు 6 నెలలకి మారుస్తాం. ఇది మారుతాం. అది అరటి సంవత్సరానికి అయిపోయింది. ఒకసారి కంది, కంద, చామంతి, చామంతి, బంతి ఇక్కడ బోర్ వేస్తే ఎన్ని అడుగులు పడతాయి? మాక్సిమం 40-60 సార్. 5 అంగుళాలు వాటర్ రావాలంటే 40 అడుగులు వెళ్ళాలి సార్. నా పేరు సాంబిరెడ్డి సార్. బాగున్నా. అది పోతే మా ఊరు మొత్తం మీద పూలతోట 500 ఎకరం ఉందండి. 500 ఎకరం వచ్చి నైట్ పూలు కోసే వాళ్ళు ఉన్న రోజు 800 మంది వస్తారండి రైతులు. పగల పూలు కోసేవాళ్ళు రోజు 4,000 మంది పూల మీద ఆధారపడ్డాలు ఉండదండి. లేబర్ అండి. అవునండి. గ్రామంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఉన్న పొలం తీసుకుంటానని చెబుతున్నాడు. బెదిరు భయపడి ఇచ్చుకుంటున్నారు పొలం. ఆయన పొలం ఆయనకి ఇచ్చేస్తున్నారు సార్. రైతుకి ఏదో గజాలు 100 గజాలు 200 గజాలు ఇస్తానంటున్నాడు. అంతవరకు బాగుంది. ఇప్పుడు కౌలు మేము ఇది వేసి 2 సంవత్సరాలు అవుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి వేస్తే 2 సంవత్సరాలు పూలు పండి తొక్కండి. 8 సంవత్సరాలు పూలు తొక్కండి గులాబీ. దీని మీద ఆధారపడి ఒక్కొక్క ఎకరానికి వచ్చి 8 మంది ఆధారపడ్డారండి ఆడవాళ్ళు. మేము పిల్లలు మేము కుటుంబం ఆధారపడింది. ఈ ప్రకారం ఆయన తీసుకుంటున్నాడు. ఈ పొలం ఇచ్చేస్తారు. ఈ పూలతోట పోయింది.
మీరు కవులు కట్టి 4 సంవత్సరాలు పండించారు, మా పరిస్థితి ఏంటి? మీరు రైతు 30,000 కవులు ఇస్తామండి. 10 ఏళ్ళు మాత్రమే ఇస్తాను. అంటే ఆయన 10 ఏళ్లలో 50,000 వేసుకున్నా కూడా ఆయన 10 ఏళ్లలో ఇచ్చేది ఎంత? 5 లక్షలు మాత్రమే. ఆ 10 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు 10,000 ఇస్తారు గ్యారంటీ లేదు కదండి. నీకు క్యాపిటల్ సిటీ ఇప్పుడు ఇస్తాడో లేదో ఎవరు పొలం హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు సార్. వీళ్ళు పొలం హ్యాండ్ ఓవర్ చేస్తారు, మా బతుకు రేట్లు కూడా ఈ ఇచ్చే 1000 గజాల రేటు ఇప్పుడు ఆ రేటు పోతుంది. అది ఇస్తే కదా సార్, ఎవరుగా సార్ అది మనకు రైతులకి ఏమి ఇవ్వడు సార్. ఇప్పుడు అది ఇచ్చినా చేసినా సరే మా పరిస్థితి మేమేమైపోవాలి? రైతు పొలం ఇస్తాడో ఇవ్వడో తర్వాత విషయం. ఆయన ఇచ్చుకుంటాడో పుచ్చుకుంటాడో, మీ కవులు పొలం పండించుకుంటున్నాం, మా బతులు ఇస్తావన్న నమ్మకంతో నీకు అప్పిస్తున్నాము. రాజధాని పొలం పోతుంది అంటున్నారు కదా, బాకీలో ఏం చేయాలి మరి, మా కవులు ఏం చేయాలి? ఇప్పుడు మేము 10 ఎకరా వీణాలని పోల్ స్టేషన్ తిప్ప రైతులు పూలు పోయిన వస్తుంటే ఆనాలను కొట్టారు. నిన్న మా చేను పూలు కొట్టుంటే మీరు ఈ రోడ్లో రెండింటికి ఏం పని అని చెప్పి అడుగుతున్నాడు కానిస్టేబుల్స్ వచ్చి. మమ్మల్ని మహా ఇబ్బంది పెడుతున్నాండి. మరి ఆయన ఏమైతే కనకదుర్గం మీద భారం వేసాం, భగవంతుడు చూడాలి ఆయన బాధ ఏంటో. ఈ మండలంలో అన్నా కానీ వెనక్కి బంగారం రాలేదు, రుణమాఫీ రాలేదు. ఉండండి మీరు, పెనమాక గ్రామంలో ఇద్దరికే వచ్చింది సార్. ఇద్దరికి ఒకరికి 1900, ఒకరు 2000, ఇద్దరికి అది ఎంత ఒక 2000, 1900 కరెక్ట్గా 100 అటు ఇటుగా. ఆ 2000 పోయింది. వాళ్ళిద్దరు ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేసే వర్కర్ వాళ్ళిద్దరు. అవును, అంతా కలిపి ఉండవల్లి పెనమాక కలిపి. ఈ మండలాలలో కూడా ఈ భూములు తీసుకునే మండలాలలో లేదు 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 పెట్టిన బంగారు ఇంటికి ఏమి లేదండి. పక్కన ఎందుకు చెప్పండి, మీరు ఫోటోలు అర్థం చేసుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇష్టం లేకపోయినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఎన్నికిస్తామని చెప్పిన అందరు గట్టిగా చెప్పిన. చంద్రబాబు నాయుడుకి మాత్రం గట్టిగా బుద్ధి ఇప్పటికైనా గట్టిగా కూడా మీకు 2,000 రూపాయలు 1,500 రూపాయలు మీకు ఇస్తే వాటికి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. మీరు రోజుకు 3 వెళ్ళాలు వస్తే 300 నుంచి 300 ముగ్గురికి 300 మీకు ఉంటే నెలకు 24,000 వస్తా ఉంటే ఈయన ఇచ్చేది 1,500 ఇచ్చి మీరు 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు అవతల పనులు ఎత్తుక్కోండి అని అంటే వీళ్ళందరిలో మీరే గురించి వచ్చారు చెప్పండి అమ్మా. వీళ్ళు పొద్దు నుంచి వచ్చారండి పట్టుకుడికి ఇక్కడికి వస్తాము. 7ంటికి 100 రూపాయలు ఇస్తారు, మళ్ళీ 7ంటి కాడ నుంచి 1 గంటకి 100 రూపాయలు ఇస్తారు, సాయంత్రం 3ంటి కాడ నుంచి మళ్ళీ 60 రూపాయలు. రోజు 300 రూపాయలు సంపాదించాం. మాకు 40 మంది ముట్ట ఎలా బతకాలి? ఈ పొలం అంతా లాగేసి పిల్లలను మేము అందరం బాగా చదివించుకొని ఈ పొలం పని చేసుకొని ఉంటున్నాం కదా, పొలం అంతా లాగేస్తే ఏం చేస్తాం? ఓట్ల ముందు నోటిచ్చారు కానీ అలాగే ఓట్లేదు అన్న. ఇది ఓట్ల ముందు బనానా అట్టిపండు మధ్యలో లేదండి. 4 లక్షలు 1,00,000 అయింది ఖర్చు. 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. సంవత్సరానికి ఎంత? సంవత్సరం అయిపోయేసరికి ఇప్పుడు 7 కనీసం ఎకరా చిల్లరేసిన 1000 గజాలు వ్యవసాయం డైలీ లారీ 8 వరకే 1,00,000 అయిందండి. తర్వాత దీన్ని పెంచడానికి అది
మళ్ళీ తలుపులు తీయడానికి బయట దాంట్లో వచ్చిన దాంట్లో వాళ్ళ ఫోను సోఫార్ 4 లక్షలు సోఫార్ ఫస్ట్ 6 నెలలు 7 నెలలు తీసుకో ఆంజనేయ ఎలక్షన్ రావాల్సిందే కదా, అప్పుడు ప్రజలు ఓటు వేయాల్సిందే కదా. లోపల పెట్టిపోయా. థ్యాంక్ యూ. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? ఎకరాన్నర భూమి ఉంది నీకు. నీ కొడుకు ఆడ చదువుతాడు? నారాయణ కాలేజ్ చదువుతాడు. లేట్ అవుతే దాదాపు 26 ఫోన్లు వస్తుంది. 3 షిఫ్ట్లుగా ఆడ మగ మొత్తం అదే లైన్. ఒక్కరోజు ఫీజు కట్టకపోతే నారాయణ కాలేజీలో 26 ఫోన్లు వచ్చినాయి నీకు. ఒక్కరోజు ఫీజు కట్టకపోతే ఇప్పుడేమో నీకున్న 1.5 ఎకరా భూమి ఏమో తీసుకుంటున్నారు. అలాంటి సందేహం లేదు. గట్టిగా పోరాడదాం. ఇప్పుడు మాకు ఉన్నదంటే నిజాయితీగా మాట్లాడి నిజాయితీ ఎడుకోడదన్నా వాళ్ళు కానీ తీసుకున్నారు అనుకో చచ్చిపోతే దాంట్లో అలాంటి సందేహం రావద్దు, ఏం రావద్దు. మనం వచ్చినాక మళ్ళీ ఎన్నికి ఇస్తాం. ఏం చేస్తామన్నా కాదు, మనం వచ్చినాక ఎన్నికి ఇస్తాం. మాకు రావాలని కోరుకున్నాం. మరి రైతులందరూ మనం వచ్చిన వెంటనే ఎన్నికి ఇస్తాను నీకు. రాజశేఖర రెడ్డి గారు అందరికి చేశాడు, గుడ్డాపులు చేశాడు, జంక్షన్లు ఇచ్చాడు, మహానుభావులు వదిలేసి ఆయన ఊళ్ళోకి వెళ్ళి ఇచ్చారు. రైతులు మరి బుద్ధి లేదు. రైతులు రుణమాఫీ వదిలిపెట్టారు.